हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈ రోజు వచ్చేసి సింపుల్ గా టేస్టీగా చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। ఈ చికెన్ గ్రేవీ అనేది చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైం లో చేసుకోవచ్చు। 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి। టేస్ట్ అనేది అల్టిమేట్ గా ఉంటుంది। సో ఈ చికెన్ గ్రేవీ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ అయితే తీసేసుకున్నానండి। ఇప్పుడు ఈ చికెన్ లకి ఒక 1 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ వేసుకుని ఈ చికెన్ లకి ఉప్పు అంతా కూడా బాగా సాల్ట్ అనేది పట్టేడుగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచిన తర్వాత బాగా ఒక 5-6 సార్లు పాటు నీసు వాసన పోయేంత వరకు కూడా నీట్ గా వాష్ అయితే చేసుకొని పక్కన ఉంచుకోవాలండి। ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసి తీసుకున్నాను। మీడియం సైజు టమాటాలు కూడా ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి ఉంచుకున్నానండి। ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, 4 పట్టా మొగ్గ అయితే తీసి పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అంత ఆయిల్ అయితే వేసేసుకోండి। ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పట్టా మొగ్గ వేసి ఫ్రై అవనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, ఒక పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని అయితే తీసేసుకున్నానండి। ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది। సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి। ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఈ టమాటాకు ఉప్పు పసుపు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకుని ఉడికించండి। టమాటా అనేది బాగా ఉడికిపోయి ఈ విధంగా గ్రేవీ కంటెంట్స్ కి వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి। ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకునే చికెన్ ముక్కలు అన్ని కూడా వేసేసుకుని ఈ మసాలాకు బాగా పట్టేడుగా బాగా మొత్తం కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా మిక్స్ అయితే చేసేసుకోండి। ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మీకు రుచికి సరిపడంత సాల్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నానండి। మీరైతే ఎంత సాల్ట్ తింటారో దానికి సరిపోయేంతగా సాల్ట్ అయితే వేసేసుకోండి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ పాటు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేస్తున్నానండి। మీకు కారం సరిపోయేంతగా కారం అనేది వేసుకోండి। ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పాటు చికెన్ మసాలా కూడా వేసుకుని ఈ చికెన్ కి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేడుగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించండి। ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లేసుకుని ఈ కరివేపాకు కొత్తిమీర అన్ని కూడా బాగా చికెన్ కి పట్టేడుగా ఈ విధంగా బాగా కలుపుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుని బాగా ఉడికించండి। ఈ చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ చికెన్ అనేది బాగా ఉడకాలండి। సో చూసారు కదండి, ఈ విధంగా చికెన్ అనేది బాగా ఉడికి వాటర్ అంతా కూడా ఈ విధంగా బాగా సెపరేట్ అవుతుందండి। సో ఇప్పుడు అడుగు అనేది అంటుకోకుండా కింద నుంచి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి। చికెన్ అనేది బాగా ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత మసాలా అన్ని కూడా బాగా చికెన్ కి పట్టేంత వరకు కూడా బాగా ఉడికిన తర్వాత మీకు వాటర్ అనేది ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోండి। నేనైతే కాస్త వాటర్ అనేది ఎక్కువగానే వేసుకున్నానండి, ఎందుకంటే నేను రైస్లకి చపాతీలకి ఈ రెండిటికి కూడా సరిపోయేంతగా కూడా చేస్తున్నానండి। మీకైతే ఎంత చిక్కగా కావాలో అంత సరిపోయేంతగా వాటర్ అయితే వేసేసుకుని ఈ విధంగా బాగా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మిక్స్ అయితే చేసుకుని మూత అయితే పెట్టి మరి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి। చూసారు కదండి, కర్రీ అనేది ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి। మీకు ఇంకా కాస్త చిక్కగా కావాలనుకుంటే ఇంకా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకుని ఉడికించండి, అప్పుడు కర్రీ అనేది ఇంకా కాస్త చిక్కగా వస్తుందండి। నాకైతే రైస్లకు కూడా సరిపోవాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి। సో ఈ విధంగా బాగా కలుపుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా జల్లుకున్నానండి। ఈ స్టేజ్ లో కరివేపాకు జల్లడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి। సో ఈ విధంగా బాగా కలుపుకుని ఉడికించండి। ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసారు కదండి, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి। టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, చపాతీలకైనా రోటీలకైనా రైస్లకైనా చాలా అంటే చాలా బాగుంటుంది। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి। మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి। బై బాయ్।